దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మన శరీరం కూడా ఒక అద్భుతమైనటువంటి యంత్రం. ఇది ఎలా పనిచేస్తుంది ఇది అనడానికి శాస్త్రం ఒక పద్ధతి చెప్పింది. ఎలా పనిచేస్తున్నది నిజానికి మనకైతే వైజ్ఞానిక రంగంలో ఇది తెలియదు. ప్రాణం ఉంటుంది, పనిచేస్తుంది. ఆ పనిచేయడంలో కూడా అది మెదడు నుంచి ఆలోచనల్ని కిందకి అందిస్తుంది, గుండె కొట్టుకుంటుంది, లంగ్స్ గాలి తీసుకుంటుంటాయి, కిడ్నీస్ పనిచేస్తుంటాయి, లివర్ దాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇవన్నిటితోటి మనకి శరీరం పనిచేస్తుంది, అవయవాలు పనిచేస్తాయి. అంతవరకు తెలుసును మనకి. కానీ అవయవాలు పనిచేయడానికి వెనకాల ఆలోచన కూడా సాగుతూ ఉంటుంది కదా. అవయవాలు వాటంతటా ఊరికే ఏదో రకంగా పనిచేయవు కదా, క్రమ పద్ధతిలో పనిచేస్తాయి. క్రమ పద్ధతిలో పని చేయించే ఆలోచన వ్యవస్థ ఒకటి ఉంటుంది. ఇది మన కంటికి కనిపించేది కాదు. ఇదంతా మొత్తం ఈ మిషన్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్. అది మనకి తెలియదు. రాసింది మనం కాదు, ప్రోగ్రామ్ చేసింది మనం కాదు, ఎవడు చేసాడో మనకి తెలియదు. కానీ ఇలా దీన్ని వాడండి అని ఇచ్చినటువంటి మనకి గ్రంథాలు మాత్రం ఉన్నాయి. శాస్త్రాలని వాడికి పేరు పెట్టారు. వాటి ద్వారా మనం తెలుసుకోవాలి. ప్రోగ్రామ్ చేసినటువంటి వాడు ఆ సోర్స్ కోడ్ మనకి ఇవ్వాలి అని అంటే వాడేవో కొంత తెలుసుకుని వాడు దాన్ని ఇస్తే అది ఎలా ఉంది అని ఆ ఫ్లో మనకి సక్రమంగా తెలిస్తే కదా దాన్ని మనం హ్యాండిల్ చేయడానికైనా, లేదు మనం దాంతో ఏదైనా పని చేయాలన్నా మనం చేయగలిగేది. సో ఇది ఇలా ఉంది అనేది మనకి మన శాస్త్రాలు చెప్పాయి. ఏంటది? ఆత్మ మనసా సంయుజ్యతే. మొట్టమొదటి లోపల ఆత్మ మనసుతో చేరును. మళ్ళీ ఆత్మ మనసుతో చేరడం అంటే ఆత్మ బయలుదేరి మనసు దగ్గరికి పెడుతుందా, మనసు బయలుదేరి ఆత్మ దగ్గరికి పెడుతుందా, లేదా మధ్యలో ఏమైనా వ్యవస్థ ఉందా? అది మళ్ళీ అదొక పెద్ద ఆలోచన. ఆత్మకి ఒక జ్ఞానం అనేటటువంటిది ఒక శక్తి ఉంది. ఆ జ్ఞానం అనే శక్తిని అది క్రమంగా పనిచేయించి మనసు దగ్గరికి తీసుకొచ్చి మనసుతోటి కలుస్తుంది. మన ఇంద్రియేణ, ఈ మనస్సు అనేటటువంటిది తన ఆధీనంలో ఉండే ఇంద్రియాలకి అది ఆజ్ఞల్ని ఇస్తుంది. ఇంద్రియం అర్థేణ, ఈ ఇంద్రియాలన్నీ కూడా వాటికి ఏవేవి విషయాలు ఉంటాయో ఆ విషయాలతోటి ఇవి వెళ్ళి చేరతాయి. కన్ను ఉందనుకోండి, ఇందులోంచి చూపుగా బయటికి వెళుతుంది. చెవి ఉందనుకోండి, ఆయా వస్తువుకు ఉండేటువంటి శబ్ద తరంగాలని ఇవి గ్రహిస్తాయి. అంటే ఒకటి వెళ్ళేది, ఒకటి లోపలికి వచ్చి చేరేది. బయట వస్తువులకి స్పర్శ ఉందనుకోండి, మన చర్మం దానికి తాకితే అప్పుడు దాని యొక్క ఆ స్పర్శ వేడ, చలన, గట్ట, మెత్తన, సో ఇలాంటివన్నీ మనకు తెలుస్తాయి. ఇవన్నీ అర్థములు అంటాం మనం. ఏవైతే మనకి ఏదో ఒక ప్రయోజనాన్ని కలిగిస్తున్నాయో వాటన్నిటికీ అర్థములు అని పేరు. కంటికి ప్రయోజనం రూప
ఆకృతి సాక్షాత్కారం. ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది ఈ రంగు, ఇది ఈ రంగు, ఇది స్క్వేరు, ఇది పొడుగు, ఇది సన్నన, ఇది లావు, ఇది గుండ్రం. సో ఒక ఆకారం మనకి తెలుస్తోంది, ఒక రంగు మనకి తెలుస్తోంది. ఈ రెంటిని కూడా గుర్తించగలిగేటటువంటి యోగ్యత కంటికి ఉంది కనుక ఈ చక్షువు అనేటటువంటి ఇంద్రియానికి అర్థము, ఒక రూపము, ఒక రంగు, ఇవి రెండు అన్నమాట. చెవికి శబ్దాన్ని గ్రహించే శక్తి ఉంది కనుక శబ్దము, ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది అనేది ఊహించగలిగేటటువంటి శక్తి అది చెవికి ఉంటుంది. చెవి కంటే శ్రవణ ఇంద్రియానికి ఉంటుంది అన్నమాట. అలాగే ముక్కు వాసనని తెచ్చి లోపలికిస్తుంది. వాసనతో పాటు వాసన కలిగినటువంటి పదార్థాన్ని గుర్తించగలిగేటువంటి యోగ్యత దానికి ఉంటుంది. ఆ పదార్థమే దానికి అర్థము అని అంటాం. దాన్ని అర్థము ఈజ్ నాట్ జస్ట్ మీనింగ్, రైట్? అర్థము ఈజ్ ద ఆబ్జెక్ట్ విత్ విచ్ దట్ స్పెసిఫిక్ సెన్స్ ఈజ్ ఏబుల్ టు ఫీల్ సంథింగ్, డూ సంథింగ్. ఇది ఇంద్రియం వల్ల మనకు కలిగేదనమాట. సేమ్ అట్లానే నాలుకకి రుచి తాకింది అంటే రుచి కలిగిన పదార్థం అక్కడ దాకా వెడుతుంది అన్నమాట అది. సో ఇవన్నీ అర్థాలు అంటాం. ఇంద్రియం అర్థేణ మన ఆత్మ మనస, మన ఇంద్రియేణ, ఇంద్రియం అర్థేన తతః ప్రత్యక్షం. అప్పుడు వీడికి ఎస్, నేను దీన్ని చూస్తున్నా, దీన్ని నేను తింటున్నా, దీన్ని నేను తాకుతున్నా, దీన్ని నేను వాసన తెలుసుకుంటున్నా, ఈ శబ్దాన్ని నేను వింటున్నా, ఇది అప్పుడు వీడికి జ్ఞానం కలిగింది. ఇది ఒక పద్ధతి అన్నమాట. ఇది దీన్నే కాస్త అందంగా స్పష్టంగా శ్రీకృష్ణుడు ఎలా మన లోపల దోషాలని మనం పోగొట్టుకోవచ్చు చేసేటటువంటి పనులతోటి, పనులు మాని కాదు. ఇప్పుడు కొంతమంది దోషాలు పోవడానికి కర్మ త్యాగం చేసేసి కర్మల యొక్క దోషాలు పోగొట్టుకోండి అంటారు. కర్మ త్యాగం చేయడాన్ని కృష్ణుడు భగవద్గీతలో సుతరాం ఒప్పుకోలేదు. ఆయన మొదటి నుంచి చివరి దాకా చెయ్యవలసినటువంటి కర్తవ్య నిష్ఠనే బోధిస్తూ సాగాడు. ఆయన బాధ్యతలని తను తెలియచేస్తూ బాధ్యతలని నెరవేర్చుకోవలసినటువంటి ఆ విధిని ఆయన చెబుతూ సాగాడు. చివరికి కూడా అర్జునుడు అదే చేశాడు కదా. పారేసిన ధనస్సుని మళ్ళీ తీసుకుని ధనుర్ధర అయ్యాడు ఆయన. సో కృష్ణుడు ఎప్పుడు కూడా కర్తవ్య త్యాగాన్ని అంటే కర్మ త్యాగాన్ని ఎప్పుడు అంగీకరించలేదు, ఎవ్వడికీ అంగీకరించలేదు. కొంతమంది సన్యాసులు మేము కర్మ త్యాగం చేసేయచ్చు, మాకు కర్మలు అవసరం లేదు, ఎందుకంటే మాకు ఏదో వీటితోటి కర్మలు వచ్చాయని శిఖ యజ్ఞోపవీతం లాంటి వాటి వల్ల కర్మ బంధం ఏర్పడింది కనుక మేము కర్మ త్యాగం చేసేస్తున్నాం అని వాళ్ళు శిఖ తీసేస్తారు, యజ్ఞసూత్రం తీసేస్తారు, ఇలాంటివన్నీ పోతాయి. అంటే వాటి వల్ల ఏర్పడ్డ బంధం కర్మబంధం అవి తీసేస్తే పోతుంది అనుకుంటారు. వాటి వల్ల కర్మబంధం ఏర్పడలేదు, అవి తీసేస్తే కర్మబంధం పోదు. కర్మబంధం ఏర్పడింది లోపల ఏర్పడింది. వస్తువు దూరంగా ఉంచితే మనకి ఆ వస్తువు పోయినట్టేనా? కాదు కదా. వాడు దూరంగా పెట్టేస్తే ఆ వస్తువు వచ్చి వాడు గుండెల్లో కూర్చుని వాడి మనస్సులో కూర్చుని అక్కడి నుంచి తన పని ఏదో తను ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఒక పిల్లాడికి గులాబ్ జామ్ తిందాం అనిపించింది అనుకోండి, ఇంట్లో అమ్మ చేసింది, నలుగురికి పెట్టింది, వీడు తిన్నాడు కానీ వీడికి ఇచ్చిన పోర్షన్ తోటి వీడికి తృప్తి కలగలేదు, ఇంకా కావాలి అనుకున్నాడు. కానీ అమ్మ వీడికి అందేటట్టుగా పెట్టలేదు, అది ఎక్కడో తీసుకెళ్ళి పెట్టేసింది. అప్పుడు వీడు క్లాస్ రూమ్లో కూర్చుని పాఠాలు చదువుతున్న ఆ పుస్తకాల్లో గులాబ్ జాములే తిరుగుతూ కనిపిస్తుంటాయి. ఇలాగ రోల్ 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 అక్షరాలన్నీ గులాబ్ జాముల్లో తిరుగుతూ కనిపిస్తుంటాయి. వీడికి తీసుకెళ్ళి గ్రౌండ్లో కూర్చున్న అటు ఆడేటువంటి బంతి కూడా గులాబ్ జాములాగే కనిపిస్తూ ఉంటుంది. వీడికి అది తిందామనే కోరిక ఉండడం చేత వీడికి పడుకున్న ఆ లోపలన్నీ కూడా గులాబ్ జాముల గిన్నెలే కనిపిస్తూ ఉంటాయి వీడికి నిద్రలో కూడా. బికాస్ వస్తువుని దూరంగా పెట్టాడు కానీ సంస్కారాన్ని వీడు దూరంగా పెట్టలా.
సంస్కారం అనేది లోపల ఉంది. అసలు ఇదే ప్రమాదకరం. వస్తువు ప్రమాదకరం కాదు, లోపల పెట్టుకోవడం ప్రమాదకరం. అది లోపలుండి వీడిని రకరకాలుగా హింస పెడుతూనే ఉంటుందన్నమాట. అంచేత పోవడం అనేటటువంటిది, కర్మత్యాగం అనేది వస్తువుని, పనిని, బాధ్యతని వదిలితే కాదయా, చేస్తూ ఉండేటప్పుడు దాంతో నువ్వు పెట్టుకునేటటువంటి సంబంధం, దాని మీద నువ్వు పెంచుకున్నటువంటి అభిమానం, దాని మీద నువ్వు పెట్టుకున్నటువంటి సంగము, దాంతో నువ్వు పెట్టుకున్నటువంటి ఫల ఆశ, పోవలసినవి అవి ఇక్కడ పోవాలి తప్ప బయట కాదు కదా. పలాస బయట ఉండదు, ఆ గులాబ్ జాములో ఉండదు. సంగం అనేది గులాబ్ జామ్తో ఉండదు, మనస్సుకు ఉంటుంది. అది పోవలసింది మనస్సులో కానీ బయట కాదు. అందుకే కొందరు శిఖా యజ్ఞోపవీతాదులు అన్నీ కూడా వాళ్ళు తొలగించేసి ఎస్ మేము సన్యాసులం అని అనుకుంటారు. కానీ మనకి భగవద్గీతలో ఇవేవి వదలడానికి వీల్లేదు నాయనా. నువ్వు నిప్పార్పేసి కూర్చుంటే నువ్వేం సన్యాసి అయిపోవాయా, స్పష్టంగా చెప్పాడు ఆయన. కొంచెం ముందుకు వెడితే ఒక అడుగు మనం ముందుకు వేసిన తర్వాత ఈ మాట చెప్తాడు ఆయన. నా నిరగ్ని నచ అక్రియ సన్యాసి భవతి యా యోగి భవతి. యోగి అని అనుకుంటే నేను కేవలం లోపలికి ఏదో చేసేస్తున్నాను అనుకుంటే వాడు యోగి కాడు. మొత్తం నాకు అగ్నిహోత్రం లాంటివి అంటే, అగ్నిహోత్రం అంటే బాధ్యతలు అనుకోండి. వాడు ఒక వేదం చదవవలసినటువంటి ఒక వ్యక్తి అయ్యాడు అంటే వాడికి యజ్ఞోపవీతం ఉంటుంది, వాడు సంధ్యావందనం చేస్తాడు, సంధ్యావందనం అగ్ని కార్యం చేస్తాడు, అగ్ని కార్యంతో పాటు వాడు ఇంకా అలా చేయడానికి వీలయ్యే వైదికమైనటువంటి ప్రక్రియలు నేర్చుకుంటాడు. ఇవన్నీ కర్మలు, ఇవన్నీ బంధకాలు. కనుక నేను కర్మ బంధం నుంచి విడిపడాలి అంటే కర్మలు వదిలేయాలి. కనుక కర్మలు వదిలేయాలంటే ఈ అగ్నిహోత్రాదులు నేను ఆర్పేసుకోవాలి. అగ్నిహోత్రాలు చేయడానికి నాకు అవకాశం కలిగించిన యజ్ఞోపవీతాన్ని శుభ్రంగా తెంపి పారేయాలి, దానిచ్చిన శిఖని తొలగించేసుకోవాలి అని తీసేసుకున్న వాడిని నచ నిరగ్ని నచ అక్రియ సన్యాసి వా యోగి వా భవితం అర్హతి. కాడు అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి. అనాశ్రిత కర్మఫలం, కర్మఫలాన్ని కోరకుండా ఇది నాకు తగినది తప్పనిసరి అని అనుకుంటూ ఎవడైతే ఆచరిస్తూ ఉంటాడో వాడే యోగి కానీ సన్యాసి కానీ కాగలుగుతాడు. ఎందుకంటే వాడు న్యాసం ఎక్కడ చేయాలో అక్కడ వాడు చేశాడు. వాడు సత్ ఎందు న్యాసము చేశాడు ఆయన. అంచేత కర్మ సన్యాసం అనేటటువంటిది ఎలా ఉండాలి అనేది 5వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు స్పష్టం చేస్తూ దీనికి ఒక 4 మెట్లు ఉన్నాయో అని చెప్పాడు ఆయన. ఏమిటా 4 మెట్లు? తద్బుద్ధయ, ఒకళ్ళకి కాదు ఆత్మలన్నింటికి. ఏకజీవవాదాన్ని కృష్ణుడు అంగీకరించలేదు భగవద్గీతలో. జీవులు బహుత్వం ఉన్నది, జీవులలో జీవులు అనేకులు, దేవుడు ఒక్కడే, దేవుళ్ళలో అనేకత్వం లేదు, దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడంటే సృష్టికర్త, సృష్టి కారణం, సృష్టి స్థితి లయములనేవి చేసేవాడు ఒక్కడే. ఆ ఒక్కడెవడో మళ్ళీ అదే భగవద్గీతలో స్పష్టం చేశాడు. మామేవా అహం మోక్షయిష్యామి, ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు. కనుక దేవుడు ఒక్కడు. ఆ దేవుడు నడిపించే, ఆయన వల్ల నడుస్తూ ఉండేటటువంటి జీవవర్గం మీరు ఎన్ని రకాలుగానైనా ఉండనివ్వండి, వాడి రంగుని బట్ట, జాతిని బట్ట, వర్ణాన్ని బట్ట, కర్మని బట్ట, భాషని బట్ట, ఏదైనా తీసుకోండి, అలాంటి జీవుళ్ళు అనేకములు. అందుకోసం దానికి బహువచనాన్ని వాడాడు. వీళ్ళకి వెనకాతలు ఉండేటటువంటి ఆ కర్మల ప్రభావాన్ని బట్టి ఏర్పడేటువంటి శరీరాలకి ఇవన్నీ వస్తాయి. అది ప్రకృతి అంటాం దాన్ని. ప్రకృతి అనేది ఇన్ని రూపాలు వాడికి ధరించి శరీరాల కింద మారుతూ ఉంటుంది. అది వాడి చుట్టూ ఉండేటువంటి ప్రపంచం కింద ఏర్పడుతుంది. కనుక
పనిచేసే శరీరాలుగా మారి వీడికి ఆధారంగా ఉండే ప్రకృతి ఒకటి, ప్రకృతి లోపల ఉండేటువంటి జీవులు అనేకములు. ఇది రెండవ తత్వం. ఇలాంటి జీవులందరినీ నడిపించేటటువంటి పరమాత్మ తత్వం ఒకటి. 3 తత్వాలు. ఈ మూడింటిని కలిపి ఏమంటారు? తత్వత్రయం. ఒకటే తత్వం కాదు, తత్వత్రయం. ఈ 3 తెలుసుకోవలసినవే, తెలుసుకోదగినవే, అందరికీ కూడా బాగుపడాలి అనుకునే వాళ్ళకి. రైట్? బహువచనాల్లో ప్రయోగిస్తున్నాడు. తద్బుద్ధయ 1, తదాత్మానః 2, తన్నిష్ఠాః 3, తత్పరాయణాః గచ్చంతి పొందుతారు, పొందుతున్నారు. ఇది చెప్తున్నాడు. ఏం పొందుతున్నారు? అపునరావృత్తిం గచ్చంతి. పునరావృత్తి అంటే ఆవృత్తి వెనక్కి రావడం, పునరావృత్తి తిరిగి రావడం, అపునరావృత్తి వెనక్కి తిరిగి రాకుండుట. ఇప్పుడు మనం దేంట్లోకి వచ్చున్నాం? దేంట్లోకి వచ్చున్నామంటే అండి, మనం గదిలోకి వచ్చి కూర్చున్నామండి. గదిలోకి వచ్చి కూర్చున్నాం సరే, దేంట్లో ఉన్నాం ఇప్పుడు మనం? శరీరంలోకి వచ్చి కూర్చున్నామండి. మరి పోవాల్సింది ఏమిటి? గదిలోంచి బయటపడ్డామా, శరీరంలోంచి బయటపడ్డామా? అంటే శరీరంలోంచి బయటపడ్డామండి. కాదు, శరీరంలోకి వచ్చి నువ్వు కూర్చోవడానికి కారణం ఏమిటి? వెనకాతల కర్మ బంధము. బయటపడాల్సిన దేంట్లోంచి? శరీరంలోంచి కాదు. ఈ శరీరం పోతే ఇంకో దాంట్లో పోయి కూర్చుంటావు, అది పోతే మరొక దాంట్లో పోయి కూర్చుంటావు, అది పోతే ఇంకొకటి వస్తుంది. ఇందులోంచి కాదు నువ్వు బయటికి పోవాల్సింది. దేంట్లోంచి? పట్టిన కర్మ బంధంలోంచి నువ్వు బయటికి రావాలి. అందులోంచి ఒకసారి బయటకు వచ్చావనుకో, నీకు బంధం లేకపోతే నువ్వు మళ్ళీ వచ్చి ఇక్కడికి ఈ శరీరాల్లోకి నిన్ను కట్టి పారవేసేటటువంటి ఒక ఫ్యాక్టర్ అనేది ఉండదు. అంచేత మనం కోరాల్సింది శరీరంలోంచి పోవాలనో, మరొక దాంట్లోంచి పోవాలనో, కుటుంబంలోంచి పోవాలనో, మనుషుల మధ్య నుంచి పోవాలనో కాదు సుమా. మరి ఎక్కడి నుంచి పోవాలి బయటికి అంటే లోపల పట్టిన కర్మబంధం నుంచి. ఇది పైన పట్టేది కాదు, ఇది లోపల పడుతుంది. ఇది కనిపించేది కాదు, ఇది కనిపించనిది. కనిపించేది అయితే చాకో గీకో పట్టుకుని శుభ్రంగా కోసేసైనా పీకి పారేయచ్చు దాన్ని. కానీ ఇది లోపల పట్టింది. ఎక్కడ పట్టిందో తెలియదు, ఏ మిషన్కి అందదు, దేనికి కూడా అది చిక్కదు. కనుక దాన్ని మనం ఇంకొక రకంగా హ్యాండిల్ చేయడం అనేటటువంటిది అసంభవము. ఇందులోంచి వీడికి బయటికి రావాలి. ఇందులోంచి బయటికి రావడాన్ని మన వాళ్ళు ఒక వేరు. ఒకసారి బయటికంటూ రావడం తటస్థిస్తే మళ్ళీ అందులో వీడి చేరక్కర్లేని ఒక స్థితి వీడికి ఏర్పడుతుంది. దానికి మోక్షం అని పేరు పెట్టారు. విడుదల. దేంట్లోంచి విడుదల? మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోవాలి. దేంట్లోంచి విడుదల? కర్మబంధము నుంచి విడుదల. ఆ కర్మబంధం నుంచి విడుదలకే మోక్షము అని అన్నారు. సాధారణంగా మోక్షం అంటే విడుదల అనే అర్థం అనుకోండి. దేంట్లో నుంచి విడుదలైనా మోక్షమే. కానీ దీన్ని ఒక చోటకు పట్టుకొచ్చి దాన్ని అక్కడ ఫిక్స్ చేసి పెట్టారు. దాంట్లో మళ్ళీ సంశయాలు రాకుండా ఉండగలిగేట్టుగా రూఢిగా పెట్టారన్నమాట. కర్మబంధం నుంచి విడుదల అనేది మోక్షము. ఒకసారి దాంట్లోంచి బయటకు వస్తే మళ్ళీ అందులోకి వీడు రానక్కర్లేదు. అందులోకి మళ్ళీ రానక్కర్లేకనే పునరావృత్తి వీడికి ఉండదు. అంతే దాని పేరు అపునరావృత్తి. ఇది మోక్షం అని పేరు పెట్టారు. అపునరావృత్తి రూప మోక్షము అని అంటారు మన వాళ్ళు ఎప్పుడు కూడా. అంటే మరి మోక్షం వచ్చింది అనుకునే వాళ్ళకి ఇంకేం ఉండదండి. వాళ్ళు ఉంటారండి, అసలు ఉంటారు. ఆత్మ నాశము కాదు మోక్షం అంటే. అహమే నశించాలి, అది మోక్షం అంటుంటారు కొందరు తెలియని వాళ్ళు. కానీ కృష్ణుడు అది చెప్పట్లా. మరేం చెప్తున్నాడు ఆయన? ఆత్మ వినాశం కాదయా, ఆత్మకు ఉండేటువంటి బంధ వినాశం కావాలి. ఇది కావాల్సింది. మరి ఆత్మ ఏమవుతుంది? అప్పుడు ఉంటుంది.
ఏం చేస్తుంది? ఆనందాన్ని పొందుతుంది. మరి ఏదైనా పొందాలంటే దానికి ఒక బాడీ అంటూ కావాలి కదా. బాడీ లేకుండా అది అనుభవించడం అంటే సాధ్యం కాదు కదా. ఎస్, అంటే దానికి ఒక శరీరం ఉంటుందా? ఎస్. ఎలాంటి శరీరం ఉంటుంది? ఇలాంటి శరీరం ఉండదు. పాంచభౌతికమైన శరీరం ఉండదు. ఎలాంటి శరీరం ఉంటుంది? పంచ ఉపనిషణ్మయ విగ్రహం వస్తుంది వీడికి. పంచోపనిషణ్మయ శరీరం వస్తుంది. శరీరం లేకుండా ఉండడం అనేది చెప్పట్లేదండి. శరీరం ఉండొచ్చు, కానీ ఇలాంటి శరీరం వద్దు మనకి. ఏడిపించే శరీరం వద్దు, మురికి కోపమైన శరీరం వద్దు, మురికి స్రవించే శరీరం వద్దు, నశించే శరీరం వద్దు. ముసలితనంతో, రోగాలతోటి, రోష్టులతోటి, రకరకాలైనటువంటి సీమలతోటి, సీమలంటే రకరకాల హద్దులతోటి బాధ పెట్టేటటువంటి శరీరం వద్దు. ఏమనుకుంటే అది కాగలిగే శరీరం కావాలి. ఎలా అనుకుంటే అలా శరీరం కావాలి. ఎప్పుడు అనుకుంటే అప్పుడు అవ్వగలిగే శరీరం కావాలి. దేన్ని అనుకుంటే అది సాధించగలిగే శరీరం కావాలి. అలాంటి శరీరం ఉందని మనకి వేదం బల్లగుద్ది చెబుతోంది. అలాంటి శరీరం వస్తుందయ్యా నీకు. ఒకటి కాదు, నువ్వు ఎన్ని కావాలనుకుంటే అన్ని శరీరం అలాంటివి వస్తాయ్యా. వేల శరీరాలు కూడా నీకు అలాంటివి వచ్చే అవకాశం ఉంది, నీ ఇష్టం ప్రకారం. అంటే ఏదనుకుంటే అది అయిపోవచ్చు అండి. నువ్వు మనిషి కావాలంటే మనిషి అయిపోవచ్చు, చెట్టు కావాలంటే చెట్టు అయిపోవచ్చు, పుట్ట కావాలంటే పుట్ట, గట్టు కావాలంటే గట్టు, పక్షి కావాలంటే పక్షి, జంతువు కావాలంటే జంతువు, కిరీటం కావాలంటే కిరీటం, గద కావాలంటే గద, వస్త్రం కావాలంటే వస్త్రం, పాదుకలు కావాలంటే పాదుకలు, మాల కావాలి, వాట్ ఎవర్, విత్ అబ్సల్యూట్లీ నో రిస్ట్రిక్షన్స్. అసలు హద్దులనేటటువంటివి పూర్తిగా నశించినటువంటి 100% నీ ఆధీనంలో ఉండగలిగేటటువంటి స్థితిలో పనిచేసే శరీరాలు నీకు ఒకటి కదయా, ఎన్ని కావాలంటే అన్నీ వస్తాయి. ఎంత బాగుంటుందండి అలాంటిది వస్తే మనకి. ఎంత హాయిగా ఉంటుంది అలాంటిది వస్తే, ఎంత ఆనందంగా. ఇప్పుడు అప్పుడు ఉండే సమస్యలు ఏమైనా ఉంటాయేమో ఇక్కడైతే, కానీ అలాంటి స్థితి వచ్చే చోటికి నువ్వు చేరితే మాత్రం అక్కడ సమస్యలు అనేటండి ఉండవు. కనుక దట్స్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ స్టఫ్, రైట్? దానికి అపునరావృత్తి, దీన్ని పొందుతారు. అది ఎలా పొందుతారు? ఏమంటే మళ్ళీ కిందకి పడిపోరండి? పడిపోరు. మళ్ళీ వాళ్ళ దగ్గర ఉండే ఆ స్థితి మళ్ళీ కన్జ్యూమ్ అయిపోతేనండి అవ్వదు. ఇక్కడ ఉండే మన శరీరంతో సాధించేవైతే డెఫినెట్లీ కన్జ్యూమ్ అయిపోతాయి. ఇది కొంచెం పైకి వెళ్ళిన తర్వాత చెప్పాడు మళ్ళీ. ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావర్తిన అర్జున. నువ్వు బ్రహ్మలోకం దాకా ఎక్కడికైనా పో, ఏ లోకానికైనా పో. ఇంకా ప్రస్తుతం మనకి పోయే అవకాశం కలగట్లేదు. చంద్రుడి మీద కొందరైతే పోతున్నారు కదా, మంగళగ్రహం మీద కొందరైతే పోతున్నారు కదా, సూర్యగ్రహం మీద కూడా ఈ మధ్యన కొంతమంది ఏదో పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఏమవుతారో తెలియదు మనకి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మ్యాన్లెస్ వేవ్ పంపిస్తున్నారు. రేపొద్దున మనిషితో కూడా పంపిస్తారేమో, అక్కడ కూడా ఒక ల్యాండింగ్ ఉంటుందేమో, అక్కడికైనా కూడా ఒక పోతారేమో, ఎక్కడికైనా పోవచ్చునో. మనకి బోల్డ్ అన్ని గ్రహాలు ఉన్నాయి చుట్టూ. ఏ గ్రహం మీదకైనా పోయే అవకాశం ఈ క్వాంటమ్ ఫిజిక్స్ కనుక మనకి బ్రహ్మాండంగా అది డెవలప్ అయితే మనకు ఉండేటి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తోటి ఎక్కడికైనా మనం పోయేటటువంటి ఛాన్స్ వస్తుందేమో. లెట్ us ట్రై. కానీ నువ్వు ఇక్కడ కాదు, బ్రహ్మలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావర్తిన, అవన్నీ మళ్ళీ వెనక్కి తిప్పి తెచ్చేవే సుమా. కానీ చేత అలాంటి వాటిని కూడా అతిక్రమించి నువ్వు వెళ్ళాలి అని అనుకుంటే ఈ లోపల ఎక్కడ పడ్డా మళ్ళీ మనం ఈ చక్రంలో తిరగాల్సిందే. ఒకసారి దేవత, ఒకసారి కుక్క, ఒకసారి నక్క, ఒకసారి తోడేలు, ఒకసారి బల్లి, పిల్లి, ఏదవుతామో మనకి తెలీదు. ఒకసారి నరకం, ఒకసారి మరో లోకం, ఇవన్నీ ఎక్కడో చోట తిరగక తప్పదు. కానీ బ్రహ్మలోకానికి కూడా దాటిన స్థితి ఏదైనా ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళగలిగితే
అప్పుడు దానికి పేరు పునరావృత్తి రహితము, అపునరావృత్తము అని పేరు. అక్కడికి వెళ్ళడానికి నీకు ఛాన్స్ ఇస్తుందయా, నీకు వీసా అక్కడికి వస్తుందని చెప్తున్నాడు కృష్ణుడు 5వ అధ్యాయంలో 17వ శ్లోకంలో. గచ్చంతి అపునరావృత్తిం అంటే నీకు మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేనటువంటి ఒక అతి అద్భుతమైనటువంటి ఒక స్థితిని పొందే అవకాశం వస్తుంది. దానికి అవరోధంగా ఉండేవన్నీ కూడా శుభ్రంగా తొలగిపోతాయి. కానీ దానికి నువ్వు ముందు సాధించాల్సినటువంటి ఒక 4 మెట్లు ఉన్నాయి. తద్బుద్ధయ, తదాత్మానః, తన్నిష్ఠాః, తత్పరాయణాః. ఇవి 4. ఈ 4 కనుక నువ్వు సాధించు, బస్ నువ్వు తప్పకుండా పొంది తీరుతావా. ఎలాంటి జ్ఞానం వల్ల మనం ఆ 4 మెట్లని మనం మెల్లిగా ఎక్కగలుగుతాము, ఇది మనకు తెలుపుతోంది 5వ అధ్యాయం 17వ శ్లోకం. దాన్ని కొంచెం తెలుసుకొని ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.